నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఉచ్చకొస్తాకొస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల పరిశోధక విద్యార్థులు ఏర్పాటు చేసిన శాంతి చర్చలు మేధు స్పందన అనే అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ జస్టిస్ చంద్రకుమార్లు పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేసి నక్సలైట్ల విజ్ఞప్తి మేరకు చర్చలకు ఆహ్వానించాలన్నారు. బలగాలున్నాయని అందరినీ చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. అంటే ధర్మాన్ని పాటిస్తామని మనం చెప్పినట్టు మరి అశోకుని చరిత్ర మనకేం చెప్తున్నది? అశోకుని ధర్మచక్రాన్ని మీరు జాతీయ జెండాలో ఉంచి ప్రతిసారి మనం గౌరవిస్తున్నాము, వందనం చేస్తున్నాము. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, హోంమంత్రి అయినా ఎవరైనా కూడా జాతీయ జెండాకు నమస్కారం చేస్తారు. అలాంటప్పుడు ఆ జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రం ఎక్కడి నుంచి అయితే మీరు తీసుకున్నారో అశోకుడు ఇచ్చిన సందేశం ఏంటి? ఆయన కళింగ దేశమే దండెత్తిపోయినప్పుడు వందలాది మంది, వేలాది మంది చనిపోతే ఆ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ సైనికులు, వాళ్ళ భార్యాపిల్లలు ఏడుపులు అన్ని చూసిన తర్వాత అశోకుడు తన యొక్క మనసును మార్చుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించి యుద్ధాలు చేయవద్దు, హింసను చేయవద్దు, ఎవరిని కూడా చంపవద్దు అనే గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం మేము ప్రభుత్వంతో విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు శాంతి చర్చలు జరపండి. దానికి మావోయిస్టులు స్పందించి వెంటనే మేము చేసిన రిజల్యూషన్ ప్రకారంగా మేము శాంతి చర్చలకు వస్తాము, మేము మాట్లాడతాము, అనువైన వాతావరణాన్ని కల్పించదని చెప్పేసి మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసం కొంతకాలమైనా ప్రభుత్వం సీజ్ ఫైర్ పాటించినట్లయితే మేము మా కేంద్ర కమిటీ వాళ్ళు అందరం కూడా కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక చర్చలు వద్దు, గిర్చలు వద్దు అని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పడం అనేది జరిగింది. విషయం ఏంటంటే చర్చలు భారత ప్రభుత్వాలు చేయడం కొత్త కాదు. అంటే గూర్ఖాల్యాండ్తో వాళ్ళతో చేశారు, బోడోల్యాండ్ వాళ్ళతో చేశాడు, అస్సాంలో అనేక చోట్ల ఈస్ట్ ఇండియాలో జరిగినటువంటి అనేక సంస్థలతో ఎవరైతే ఆయుధాలు పట్టుకున్నారో, పోరాటాలు చేసినారో, దేశం నుంచి విడిపోతామని అలాంటి వాళ్ళతో కూడా మీరు చర్చలు చేసి ఇవాళ ఒప్పందం చేసుకున్నారు. చర్చలు చేయడం అనేది రాజ్యాంగబద్ధంగానే అది ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు మన పెహల్గాంలో దాడి చేసి అన్యాయంగా ఒక 25 మందిని కొట్టున పెట్టుకుంటే, చంపితే, అతి క్రూరంగా వాళ్ళు హత్య చేస్తే ఇలా దానికి ప్రతీకారంగా మీరు పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది జరిగింది. అక్కడ మళ్ళీ మీరు పాకిస్తాన్తో చర్చలు చేసి శాంతోపందం చేసుకున్నారు. ఒక శత్రు దేశంతో ఎవరి సపోర్ట్ తోటైతే ఒక 25-26 మందిని కొట్టన పెట్టుకున్నారో అలాంటి టెర్రరిస్టుల్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్తో ఇవాళ మీరు చర్చలు చేసినప్పుడు ఇవాళ మన దేశంలో ఉండేవాళ్ళే, మన భారతీయులే, మన వాళ్ళతో మేము చర్చలు చేయడం అని చెప్పడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచించాలి. చర్చలు వద్దు అంటే మీరు ఏమని కోరుకుంటున్నారు అంటే ఘర్షణ జరగాలి. మరి ఘర్షణ జరిగితే ఏం జరుగుతుంది? పోలీసులు కూడా చనిపోవచ్చు. చనిపోవడం మన 3 ప్రియాడ్ పోలీసులు, ఎస్ఐ చనిపోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా చనిపోవచ్చు. మేమేం కోరుతున్నాం? ఇవాళ శాంతి కమిటీ ఎవరు ఒక ఆదివాసీలే కాదు, ఆదివాసీలు కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక మావోయిస్ట్ క్యాడర్ కావచ్చు, ఎవరు కూడా చనిపోవద్దు అని చెప్పేసి మేము కోరుతున్నాం. మా శాంతి చర్చల కమిటీకి ఏ సంస్థతో సంబంధం లేదు, మేము ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ సంస్థలో చెప్తే మేము ఆర్గనైజ్ చేసింది కాదు. ఇది ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా మేము కొద్దిమంది ఆలోచించి శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ శాంతి కమిటీ పనిచేస్తుంది. ఇది చాలా సంతోషం. ఇదే విధంగా శాంతి చర్చలు జరపాలని అన్ని సంఘాలు, వివిధ వామపక్ష పార్టీలు, ఎన్నో ప్రజా సంఘాలు, ఈ మానవ హక్కుల సంఘం లాంటి సంఘాలు ఇలాంటి వారిని కూడా దీంతో పాటు మాతో పాటు కలిసి వచ్చేసి ఈ విధంగా ప్రపంచ శాంతి జరగాలని చెప్పి కోరుతున్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాము. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అంటే చర్చలు వద్దంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకా చావాలని కోరుకుంటున్నారా? అంటే మనుషులు చనిపోవాలని చెప్పేది కోరుతున్నారా? పోలీసులు చనిపోవాలని చెప్పేది మీరు కోరుతున్నారా? ఇది ఒక మనిషిని చనిపోవాలని కోరుకోవడం,
మేము వాళ్ళని ఖతం చేసేస్తాం 2026 కల్లా అనేటువంటి మాటలు మాట్లాడడం అది మానవత్వానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 21 మీరు వైలేట్ చేస్తున్నట్లు. కాబట్టి ఆ పద్ధతి మీరు మార్చుకోవాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాం. ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా లేకుండా సమాజాన్ని మౌలికంగా మార్చడం. మనం ఇవాళ ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా ఈ సమాజం యొక్క మౌలిక స్వరూపాన్ని ఆపరేషన్ కగార్ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి మరి మావోయిస్టులు కూడా చర్చను కోరుకుంటున్నారు కాబట్టి చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు. ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీల్లేదు. అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీల్లేదు. రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి. వీటిని కాదని బేఖాతరు చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు. ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు. మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. అవతల మావోయిస్టులు కూడా చర్చ చేయమని కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్చలు జరపాలి. ఈ సమస్యను పరిష్కరించాలి శాంతియుతంగా. ఎటువంటి మిగతా ఏ రకమైన హింసాయుత మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవటం అసలు సమంజసం కాదు, చట్టం అంగీకరించదు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడండి, చర్చలు జరపండి, శాంతిని పెంపొందించండి. ఇప్పుడు ప్రభుత్వం అనే వాళ్ళు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు? మేము రాజ్యాంగాన్ని బద్ధులమై రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రకటిస్తారా కదా? లేదా? అది ప్రభుత్వం బాధ్యత. ఇంకొక ఆప్షన్ లేదు ప్రభుత్వం ముందు. అందులో ఏం రాసింది? చట్టాలు ఏం రాస్తున్నాయి? దాని ప్రకారమే నడుచుకోవాలి. ఆ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన. ఆ చట్టాన్ని నేను లెక్క చేయను, నా ఇష్టం ఉన్నట్టు నేను పోతా అంటే ముందు కుర్చీ దిగినాక మాట్లాడాలి. వాళ్ళ లెక్క మీరు కూడా తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి పోండి. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలనుకున్నప్పుడు అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఆ రకంగా మాట్లాడటం అది నైతికంగా తప్పు, చట్టపరంగా తప్పు. అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు ఎట్లా చేస్తారండి? చేయటానికి వీల్లేదు. తప్పనిసరిగా రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.